ఒక యాపిల్ తింటే డాక్టరే అవసరం ఉండదు అని చాలా కామెంట్స్ వినుంటారు. సో ఏంటి ఆ యాపిల్లో ప్రత్యేకత ఏంటి తెలుసుకుందాం. ఒక మీడియం సైజ్ యాపిల్ తీసుకుంటే అందులో ఒక 80 క్యాలరీస్ ఉంటాయి. సో 80 క్యాలరీస్ ఉండడమే కాకుండా దాంట్లో మనకి కావాల్సిన గుడ్ కంటెంట్ ఆఫ్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇందులో ఫైబర్ 4% ఉంటుంది. ఇందులో విటమిన్స్లో చూసుకున్నట్టయితే విటమిన్ ఏ ఉంటుంది, B1 ఉంది, B2 ఉంది. సో ఇవందో మనకి సి విటమిన్, ఈ అండ్ కే ఎన్ని విటమిన్స్ మనకి ఒక యాపిల్లో దొరుకుతాయి. ఒక 14% ఆఫ్ విటమిన్ సి అనేది యాపిల్లో ఉంటుంది. మినరల్స్లోకి వచ్చేసరికి పొటాషియం ఉంటుంది. పొటాషియంతో పాటు మనకి మ్యాంగనీస్ ఉంటుంది, కాపర్ ఉంటుంది. సో ఇవందో ఐరన్ కూడా ఉంటుంది. సో ఇన్ని కలగలిపిన ఒక గుడ్ డైట్ ఒక ఫుడ్లో ఎస్పెషల్లీ ఒక యాపిల్లో ఉండడం అనేది ఇదే. ఇవందో మనకి పొటాషియం లెవెల్స్ ఇందులో ఉండడం వలన మనకి బీపీ బాగా కంట్రోల్ చేయడానికి, హార్ట్కి సంబంధించిన ఇబ్బందులు ఏవి రాకుండా ఉండడానికి బాగా ఈ యాపిల్ ద్వారా మనకి యూజ్ అవుతుంది. సో అందుకే ఒక యాపిల్ తిన్నట్టయితే మనకి ఏ డాక్టర్ అవసరం ఉండదు అని ఎందుకంటారు అని అంటే, ఇటు ఇమ్యూనిటీ పెరుగుతుంది, గుండెకి సంబంధించిన ఇబ్బందులు బీపీ, కొలెస్ట్రాల్ ఇతర ఏవి కూడా రాకుండా కాపాడుతుంది. ఇందులో పెక్టిన్ ఫైబర్ ఉండడం వలన తిన్నది బాగా అరుగుతుంది, గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేస్తుంది, జీర్ణక్రియని బాగా పెంచుతూ ఉంటుంది. సో ఇలా మనకి అన్ని రకాల జీర్ణక్రియ వ్యవస్థ కానివ్వండి, లేదా అనుకున్నట్టయితే గుండెకి సంబంధించింది కానివ్వండి, బాడీ ఇమ్యూనిటీ పెరగడానికి కానివ్వండి, ఇలా అన్ని విధాల ప్రతి ఒక్క సిస్టమ్ని కూడా ఇది ప్రమోట్ చేయడానికి బాగా యూస్ అవుతుంది. దీంట్లో హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఎక్కువగా కూడా ఒక యాపిల్లో ఉంటాయి. ఇందులో 4 రకాలైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉండడం వలన ఈవెన్ దో క్యాన్సర్ ఫైట్ చేయడానికి, ప్రివెంట్ చేయడానికి కూడా యాపిల్ బాగా ఉపయోగపడుతుంది.